channel Pooji's Talk. For the first time na videos ganaka evarana chustunnaithe please make sure to subscribe my channel. And I'm Pooja. I hope you guys are doing great. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే మీషో నుంచి శారీస్ అయితే తీసుకున్నాను. 2 శారీస్ అయితే తీసుకున్నాను. అవి ఎలా వచ్చాయని చెప్పేసి మీకైతే చూపిస్తాను. యాక్చువల్లీ ఈ శారీస్ అయితే మీషోలో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. ఇంకా నేను చాలా వీడియోస్లో కూడా చూశాను. సెలబ్రిటీ స్టైల్ చేసిన శారీస్ అంటే ఆ రిఫరెన్స్ పిక్ తోటి అయితే ఉండే అనమాట మీషోలో. సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ట్రై చేయాలని చెప్పేసి తీసుకున్నాను. వీటి మీద రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంది రివ్యూ చేశారు. ఇంకా దీనికి రేటింగ్ కూడా 4.5 రేటింగ్ ఉండే, అన్నీ కూడా అండర్ 500లోనే ఉండే. సో నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ 2 శారీసే కాబట్టి ఎక్కువ లెంత్ కూడా అవ్వదు. వీడియో కొంచెం షార్ట్గానే చేసేసాను, ఫాస్ట్గా చెప్పేస్తా. ఈ లింక్స్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. సో అస్సలు ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఇది ఇలాంటి శారీనే నయనతార గారు అయితే స్టైల్ చేశారనమాట రీసెంట్గా. నాకు అది చాలా బాగా నచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో అట్లాంటిది కావాలని చెప్పేసి నేనైతే మీషోలో సర్చ్ చేస్తే నాకు ఇది కనిపించింది. ఇట్లాంటిది వేరేది కూడా ఉంది, మొత్తం కంప్లీట్గా వాయిలెట్ కలర్లోనే. ఇదైతే శారీ అసలు కలర్ కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంది. పింక్ ఇంకా వాయిలెట్ కలర్ గోల్డ్ కాంబినేషన్ ఉంది శారీ మొత్తం. కొంచెం వింటేజ్ వైబ్ ఉంటుంది, చూస్తుంటేనే అనిపిస్తుంది కదా అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ చూస్తుంటే కూడా. ఇలాంటి శారీని నయనతార గారు స్టైల్ చేశారు. సో నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఇది కాదు, కంప్లీట్ వాయిలెట్ కలర్. వాయిలెట్ కొంచెం బ్లూయిష్ వాయిలెట్లో అలా ఉంటుంది. అది కూడా ఉండే, బట్ కొంచెం పింక్ కాంబినేషన్లో ఉంటుందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. దాని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. మీకు నచ్చితే మీరు అది కూడా ట్రై చేసేయండి. ఇంకా దీన్ని అయితే చూపిస్తాను కంప్లీట్గా ఎలా వచ్చిందా అని చెప్పేసి. శారీ అయితే ఇలా వచ్చింది, కంప్లీట్గా వాయిలెట్ కలర్లో వచ్చి, ఇంకా ఇక్కడ కొంగుకి అయితే ఇలా పింక్ కలర్లో అయితే ఇచ్చారు. శారీ అంతా పింక్ అండ్ వాయిలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇంకా అక్కడక్కడైతే ఇలా బార్డర్ అయితే ఇచ్చారు. క్లాత్ అయితే వచ్చేసి కొంచెం సిల్క్ ఇంకా లైట్గా కాటన్ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. మరీ అయితే ఎక్కడ చూసినా సరే పెద్ద బార్డర్స్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. బట్ స్టిల్ దీనికైతే చిన్న బార్డర్సే ఉన్నాయి. నేను చూసినప్పుడు కూడా చిన్న బార్డర్ ఉండే. చిన్న బార్డర్ ఉన్నా కూడా సరే శారీ అయితే చాలా బాగుంది, మంచి లుక్ ఉంటుంది కట్టుకున్నా సరే. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. కొంగుకి ఇలా ఎండింగ్ చాలా సింపుల్గా ఇచ్చారు, అసలు హెవీగా లేదు. ఇంకా ఇది కొంచెం పట్టులో అలా ఉంది కాబట్టి ఏమంటారు కొంచెం ఇచ్చింగ్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది. బట్ అలా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. ఇంకా శారీ అంతా అక్కడక్కడైతే ఇలా గోల్డ్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే కొంగు పింక్ కలర్లో వచ్చింది కాబట్టి గోల్డ్ ఇంకా వాయిలెట్ కలర్లో అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయి. శారీ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్. కంప్లీట్గా శారీ మొత్తం ఇలా అయితే వచ్చింది. శారీ లెంత్ కూడా చాలా కరెక్ట్గా ఇచ్చారు. ఇంకా కమింగ్ టు ది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక సింపుల్గా బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి అట్లా పెట్టుకోవడానికి. లేదా మీకు ఇంకా కొంచెం ఆలోచించి ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు, లేదా వర్క్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇంకా శారీ అయితే మొత్తం ఇలా వచ్చింది. మొత్తం చూస్తుంటే కాటన్ లానే అనిపిస్తుంది, బట్ కాటన్ కాదు, ఇదైతే కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంది. ఇదైతే శారీ ఓవరాల్ లుక్. ఇక్కడ నుంచి అంత బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం శారీ అయితే ఇలా ఉండింది. కింద కూడా బార్డర్ ఇదే ఇచ్చారు, సేమ్ బార్డర్, చిన్న బార్డర్. నాకు ఈ శారీ చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారంటే సేమ్ బిగ్ బాస్లో తనుజ గారు లానే ఉంది. అంటే తను కూడా అన్నీ మంచి మంచి శారీస్ స్టైల్ చేశారు. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మీషోలో కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను. అవి వీడియో కూడా చేసిన, బట్ అందులో మెన్షన్ చేయలేదు. కానీ మొత్తం కంప్లీట్ శారీ అంతా ఇలా వస్తుంది. బట్ కొంగు మాత్రం ఒక్కటి పింక్ కలర్లో అయితే ఇచ్చారు. మీరు ఈ శారీకి ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కమెంట్ చేసేయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్. 450 రూపీస్కి తీసుకున్నాను. ఇంకా దీని లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. వన్ మోర్ థింగ్, దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కమెంట్ చేసేయండి. క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే 10 out of 10, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇదైతే నా కాస్ట్ 350 అలా పడింది.
ఇదైతే ప్యూర్ ట్రాన్స్పరెంట్ శారీ. ఇట్లాంటిది ఒకటి ఉండాలని చెప్పేసి ఇది కూడా నార్మల్గా నేను మీషో ఫైన్స్ అంటారు కదా వీడియోస్లో, అక్కడ చూసినా నాకు నచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. దీని క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండే. సేమ్ యాస్టేజ్ నేను రిఫరెన్స్ పిక్లో చూసినట్టే ఉండింది. సో నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే మీరు అది తీసుకోండి. ఇంకా ఇదైతే సింపుల్గా వచ్చింది. మొత్తం శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి ఇంకా పైన అయితే ఇలా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. ఇంకా కింద వచ్చేసి ఇలా కొంచెం పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు. ఇది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, చాలామంది ట్రై చేసే ఉంటారు అనుకుంటా. బట్ నా దగ్గర ఇట్లాంటిది లేదు. ఇంకా దీని క్లాత్ వచ్చేసి కొంచెం ఆర్గన్జా ఉంటుంది కదా, ఆర్గన్జా అలా ఉండింది. కొంచెం నెట్ ఇంకా ఆర్గన్జా మిక్స్లా అనిపించింది నాకు. సిల్క్ ఇంకా ఆర్గన్జా. శారీ అంతా ఇలా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది, ఇంకా కింద అయితే పెద్ద బార్డర్ ఇచ్చారు. అంటే మీడియం సైజ్. ఇప్పుడంతా పెద్ద బార్డర్ ట్రెండ్ అవుతుంది కదా. సో ఇట్లాంటి ఒక శారీ కూడా ఉండాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. కంప్లీట్ ప్లెయిన్లోనే ఉండాలని ఇదైతే తీసుకున్నాను. బ్లౌజ్ కూడా ఇందులో మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇంకా సేమ్ ఇదే బార్డర్, ఇంకేం ఎగ్జాక్ట్లీ ఇదే కలర్ తోటి బ్లౌజ్ అయితే వచ్చింది. ఇంకా పళ్ళుకి అయితే ఇలా మామూలుగా గోల్డ్ కలర్ తోటి అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చారు ప్లెయిన్గా. మరీ ఎక్కువ ఏం ఎలివేట్ అవ్వట్లేదు, లైట్గా కొంచెం గోల్డిష్ దాంతో షైన్ అవుతుంది అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. కొంచెం సిల్క్ అండ్ ఆర్గన్జా మిక్స్ ఉంది. మరీ అంత కష్టమేం అవ్వదు కట్టుకునేటప్పుడు. మనం ఫోల్డ్ చేసినప్పుడు కూడా మనం ఎలా పెడితే అలా అయితే ఉంటుంది. ఆర్గన్జా అంటే మరీ అంత ప్రాపర్గా ఉండదు కదా, అసలు ఫోల్డ్ చేయడానికి కూడా సరిగ్గా రాదు. ఇంకా క్లాత్ కూడా మొత్తం జారిపోతున్నట్టు ఉంటుంది. బట్ ఇదైతే అలా ఏం కాదు, మంచి స్టిఫ్గా ఉంటుంది. సో మీరైతే తీసుకోవచ్చు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా బ్లౌజ్ అయితే సేమ్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇంకా పైన కూడా సేమ్ ఇదే బార్డర్, ఇంకా కింద కూడా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు. సో మీకు చేసి మొత్తం ప్లెయిన్ ఇలా ఉంటుంది, కంప్లీట్గా ప్లెయిన్. ఎక్కువ హిందీ సీరియల్స్లో ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది కొంచెం థ్రెడ్ వర్క్ కదా, ఫినిషింగ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి డౌట్ కూడా ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ థ్రెడ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. ఇది కూడా సేమ్ కొంచెం పాతకాలం టైప్ శారీ లానే. సేమ్ ఇట్లాంటి శారీస్ ఆల్రెడీ వచ్చాయి, అంటే ఇట్లాంటి బార్డర్స్ ఉన్న శారీస్ అయితే ఇప్పటికీ చాలా ఉన్నాయి. బట్ నాకైతే ప్లెయిన్ శారీస్లోనే కావాలి, కొంచెం ఆర్గన్జా సిల్క్ అట్లాంటిది కావాలి కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కమింగ్ టు ది క్వాలిటీ వాజ్ టూ గుడ్. కంఫర్టబుల్గా ఉంటేనే మనం మళ్ళీ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఎలా ఉంటుందా అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ శారీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కమెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ప్లెయిన్ శారీస్ అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది. అందరు ప్లెయిన్ శారీసే ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి ఈ శారీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కమెంట్ చేసేది. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీసే, జస్ట్ 350 రూపీస్. వన్ మోర్ థింగ్, ఈ శారీ తోటి నేను యూట్యూబ్లోనే చూసాను, ఏమంటారు దీంతో కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేశారు. నాకు అలా కూడా చాలా బాగా నచ్చాయి. సో ఒకసారి మీరు చూడండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఈ శారీస్ కూడా చాలామంది తీసుకున్నారు. దీని లింక్ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా నేనైతే పెడతాను కమ్యూనిటీలో. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకా మీకే శారీ నచ్చిందో అనేది కమెంట్ చేసేయండి. నన్ను అడిగితే మాత్రం రెండు నచ్చాయి కాబట్టి తీసుకున్నాను. ఇంకా పర్టికులర్గా అది ఇది అని చెప్పడానికి ఏది లేదు, రెండు నాకు చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ విషయం చూసుకున్నా సరే, కాస్ట్ చూసుకున్నా సరే అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి. సో ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో అనేది కూడా కమెంట్ చేసేయండి. ఇంకా ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్.